Next one, if f is a function satisfying f of x plus y is equal to fx into f of y. ఒక ఫంక్షనల్ ఈక్వేషన్ ఈ విధంగా ఇచ్చారు. f of x plus y is equal to fx into fy for all x, y belongs to n. x, y రెండు కూడా న్యాచురల్ నెంబర్స్ నుండి మనం తీసుకోవాలి. such that f of 1 is equal to 3. f of 1 వాల్యూ ఇచ్చారు. సిగ్మా x is equal to 1 to n fx. అంటే సమ్ ఆఫ్ ది సిరీస్. సో ఇట్లాంటి టర్మ్స్ యాడ్ చేసుకుంటే 120 వస్తుంది. సో ఫైండ్ ఎన్. ఎన్ని టర్మ్స్ యాడ్ చేస్తే మనకి 120 వస్తుందని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సో లెట్ us see the solution. సో ముందుగా f of 1 is equal to 3. సో ఇది రాసుకుందాం. అట్లానే సిగ్మా x is equal to 1 to n fx is equal to 120. ఓకే, సో ఈ సిరీస్ని మనం ఎక్స్పాండ్ చేసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది. సో ముందుగా ఎక్స్ ప్లేస్లో 1 తీసుకుందాం, ఎఫ్ ఆఫ్ 1. తర్వాత ఎక్స్ ప్లేస్లో 2 తీసుకుంటే ఎఫ్ ఆఫ్ 2. తర్వాత ఎక్స్ ప్లేస్లో 3 తీసుకుంటే ఎఫ్ ఆఫ్ 3. ఈ విధంగా వస్తూ ఉంటుంది. సో ఎక్స్ ప్లేస్లో n తీసుకుంటే ఎఫ్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 120. సో ఈ విధంగా ఉంది మన సిరీస్. ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ 3 అండ్ సో ఆన్ ఎఫ్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 120. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎంత, n వాల్యూ ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు. మన దగ్గర ఎఫ్ ఆఫ్ 1 ఉంది, ఎఫ్ ఆఫ్ 2 లేదు, ఎఫ్ ఆఫ్ 3 లేదు. సో అట్లానే ఎఫ్ ఆఫ్ n కూడా లేదు. సో దాన్ని మనం కనుక్కోవాలంటే మనం ఫంక్షనల్ ఈక్వేషన్ ఇచ్చినటువంటి ఫంక్షనల్ ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ వై. ఓకే, దీన్ని మనం ఉపయోగించుకుందాం. సో ఎక్స్ వై రెండు కూడా న్యాచురల్ నెంబర్స్ నుండి మనం తీసుకోవాలి. ఏమైనా తీసుకోవచ్చు, రెండు కూడా న్యాచురల్ నెంబర్సే. ఓకే, సో మనకి ఎఫ్ ఆఫ్ 1 ఆల్రెడీ ఉంది, ఎఫ్ ఆఫ్ 2 కావాలి. ఓకే, సో మరి ఇక్కడ 2 రావాలంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, వై ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, అలా తీసుకుందాం మనం. సో ఇప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ 1 ప్లస్ 1 ఎంత వస్తుంది, ఎఫ్ ఆఫ్ 2. సో 1 ప్లస్ 1గా రిప్రజెంట్ చేద్దాం, 1 ప్లస్ 1. సో ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. సో దీన్ని మనం ఎలా రాస్తున్నాము, ఎఫ్ఎక్స్ అంటే ఎక్స్ అంటే 1 ఇంటూ ఎఫ్వై అంటే కూడా 1. ఓకే, సో అంటే ఎఫ్ ఆఫ్ 2 అనేది ఎఫ్ ఆఫ్ 1 ఇంటూ ఎఫ్ ఆఫ్ 1 అంటే ఎఫ్ ఆఫ్ 1 సేమ్ నెంబర్స్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, ఈ స్క్వేర్ వస్తుంది, ఎఫ్ ఆఫ్ 1 హోల్ స్క్వేర్. ఓకే, సో ఎఫ్ ఆఫ్ 1 అంటే మనకేమి ఇచ్చారు, 3 స్క్వేర్. సో ఎఫ్ ఆఫ్ 2 అనేది మనకి 3 స్క్వేర్గా వచ్చింది. ఓకే, అట్లానే ఎఫ్ ఆఫ్ 3 కనుక్కుందాం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, వై ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుందాం. 1 ప్లస్ 2 అనేది మనకి 3 వచ్చేస్తుంది. సో ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ 2, ఎక్స్ అంటే 1, వై అంటే 2. సో ఫంక్షనల్ ఈక్వేషన్ అంటే ఎఫ్ఎక్స్ ఇంటూ ఎఫ్వై అంటే ఎఫ్ ఆఫ్ 1 ఇంటూ ఎఫ్ ఆఫ్ 2. సో ఆల్రెడీ ఎఫ్ ఆఫ్ 1 ఎంత మనకి ఇచ్చింది, 3. ఎఫ్ ఆఫ్ 2 అంటే మనకేమొచ్చింది, 3 స్క్వేర్. ఓకే, సో 3 ఇంటూ 3 స్క్వేర్ అంటే 3 క్యూబ్. ఓకే, సో దిస్ ఈజ్ ఎఫ్ ఆఫ్ 3. ఎఫ్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 3 క్యూబ్. సో ఇదే విధంగా మనం ఎఫ్ ఆఫ్ n కూడా రాసుకోవచ్చు. సిమిలర్లీ ఎఫ్ ఆఫ్ n, సో ఎఫ్ ఆఫ్ 1 అంటే 3 అంటే 3 పవర్ 1, ఎఫ్ ఆఫ్ 2 వచ్చేసరికి 3 స్క్వేర్, ఎఫ్ ఆఫ్ 3 3 క్యూబ్. సో ఎఫ్ ఆఫ్ n అంటే 3 పవర్ n. ఓకే, సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో దీన్ని మనం ఈక్వేషన్ 1 అనుకున్నట్లయితే, సో 1 ఇంప్లైస్, సో ఎఫ్ ఆఫ్ 1 అంటే 3, ఎఫ్ ఆఫ్ 2 అంటే 3 స్క్వేర్, ఎఫ్ ఆఫ్ 3 అంటే 3 క్యూబ్ అండ్ సో ఆన్ 3 పవర్ n ఈజ్ ఈక్వల్ టు 120. సో ఇక్కడ పవర్ గ్రాడ్యువల్గా రైజ్ అవుతూ ఉంది. సో ఇదొక జామెట్రిక్ ప్రోగ్రెషన్, ఇట్ ఈజ్ ఏ జీపీ. సో పవర్ గ్రాడ్యువల్గా రైజ్ అవుతూ ఉంది. 3 పవర్ 1, 3 స్క్వేర్, 3 క్యూబ్, ఇట్లా పవర్ క్రమేణా పెరుగుతూ ఉంటే అది జీపీలో ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3, ఆర్ అంటే T2 బై T1. సో T2 అంటే 3 స్క్వేర్ బై T1 అంటే 3. సో ఒక 3 క్యాన్సిల్ చేసుకుంటే ఆర్ వాల్యూ 3. సో 3 అనేది గ్రేటర్ దాన్ 1. సో సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా ఇన్ జీపీ ఏ ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1 బై ఆర్ మైనస్ 1. సో ఈ మొత్తం కూడా ఈ సమ్ ఆఫ్ n టర్మ్స్ యాడ్ చేసుకుంటే ఎంత వచ్చింది, 120 వచ్చింది. ఓకే, సో లెట్ us సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. ఏ అంటే 3,
సో r అంటే కూడా 3 పవర్ n మైనస్ 1 బై r మైనస్ 1 3 మైనస్ 1 ఎంత వస్తుంది 2. ఓకే, లెట్ us see కంటిన్యూషన్. ఓకే, కంటిన్యూషన్. సో 3/2ని మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫార్మ్ చేసుకుందాం. సో 3 పవర్ n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు, సో 3/2 రైట్ సైడ్ వెళ్ళినట్లయితే 2/3గా వస్తుంది. సో 3 1 జా 3 40 జా. సో 3 పవర్ n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 42 జా 80. 3 పవర్ n ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 రైట్ సైడ్ వస్తే 80 ప్లస్ 1 81. సో 81 మనం 3 పవర్ 4గా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. సో బేసెస్ ఈక్వల్ ఉన్నాయి, ఈక్వల్ టు ఉంది. సో పవర్స్ని కూడా మనం ఈక్వల్ చేసుకున్నట్లయితే దెన్ వీ గెట్ ద వాల్యూ ఆఫ్ n లైక్ దిస్. ఓకే, therefore n is equal to 4. Okay, thank you.